ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ స్ట్రాటజీని చాలాసార్లు చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది. నేను ఈ స్ట్రాటజీ ఖచ్చితంగా మీ ట్రేడింగ్ స్టైల్ని మారుస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఏంటో మొత్తం పూర్తిగా వివరిస్తాను. ఇది చాలాసార్లు చెప్పాను కూడా. ఏం లేదు, ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ టైం ఫ్రేమ్ వచ్చేసి 5 మినిట్స్ పెట్టుకోవాలి. ఈరోజు మంచి రిజల్ట్స్ అనేటువంటిది ఇచ్చింది. తర్వాత ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ 5 మినిట్స్లో క్లోజింగ్ ప్రైస్ అనేటువంటిది పెట్టుకుంటాం. దాని ఒక హారిజంటల్ లైన్ అనేది గీసుకుంటాం. ఒక హారిజంటల్ లైన్ అనేటువంటిది గీసుకున్న తర్వాత ఏదైనా సరే ఒక బులిష్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే దీన్ని అబవ్ బై తీసుకుంటాం, అంటే సిఈ తీసుకుంటాం. ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, కిందకి రెడ్ది ఫామ్ అయితే దీని కింద మనం ఏం చేస్తాము, సెల్ అనేటువంటిది చేస్తాం, అంటే పిఈ అనేటువంటిది తీసుకుంటాం. ఇదే కాన్సెప్ట్, దీని నుంచి ఇంకోటి లేదు. దీని మీద చాలామంది ఈ స్ట్రాటజీని ఉపయోగించి చాలామంది ట్రేడింగ్ అనేటువంటిది చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు మంచి ఫలితాలని పొందుతున్నారు. అందుకనే నేను మరోసారి కొంతమంది కోసం చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మనం ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్, ఎస్టర్డే ఇది దీన్ని క్లోజింగ్ ప్రైస్, ఇది అయిపోయిన చార్ట్ ఎవడని చెప్తాడు. బట్ ఏంటంటే ముందే చెప్పకూడదుగా, మా స్ట్రాటజీ అనేది ఎప్పుడు మారదు కదా. సో ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ ఉంది, ఇది బ్లాక్లో పెట్టుకున్నాం బాగా. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఫస్ట్ 3 మినిట్స్ ఆగుతాం, ఫస్ట్ 3 క్యాండిల్స్ ఆగుతాం, ఫస్ట్ 15 మినిట్స్, అంటే 1 2 3 1 2 3 ఆగాం. అయిన తర్వాత ఇది క్రాస్ అవ్వాలి. ఇప్పుడు ఇది చూడండి, ఇది బులిష్ క్యాండిల్ క్రాస్ అయింది, ఇది వెళ్ళినట్టు వెళ్ళి వచ్చేసేసి స్టాప్ లాస్ హిట్ అయింది. సో స్టాప్ లాస్ హిట్ అయింది, ఇక మనకు అవసరం లేదు. తర్వాత అదేమైంది, ఇట్లా వచ్చేసి మరలా ఇదిగోండి, ఇది బేరిష్ క్యాండిలే కదా, ఇది బేరిష్ క్యాండిల్. ఇది విక్ కింద మీరు ఎప్పుడైనా సరే క్యాండిల్ అనేటువంటిది ఇట్లా ఉన్నప్పుడు కింద కనుక పెద్దది ఉందనుకోండి, ఇది రెడ్ క్యాండిల్, విక్ అనేది పెద్దది కనుకుంటే ప్రైస్ని పైకి పుష్ చేస్తున్నట్టు లెక్క. సప్రెస్ చేయట్లేదు కాబట్టి దీంట్లో మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకోం, ఈ క్యాండిల్ ఎంట్రీ అనేటువంటిది తీసుకోం. కానీ చూడండి, పైన విక్ పెద్దది ఉన్నది, కింద ఏమో చిన్నది ఉంది కాబట్టి దీంట్లో తీసుకోండి. ఇక్కడ మన ఎంట్రీ పాయింట్, దీనిపైన స్టాప్ లాస్ పెడతాం. సో 1:2 రేషియోలో మనకి టార్గెట్ అనేటువంటిది ఇచ్చింది. కాబట్టి ఈ విధంగా మనం కనుక సింపుల్గా కనుక ట్రేడింగ్ అనేటువంటిది చేసుకుంటే మంచిగా ప్రాఫిట్ అనేటువంటి రావడానికి ఉపయోగం ఉంటుంది. ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ని కాంప్లికేటెడ్గా చేసుకోకూడదు అనమాట. ఇప్పుడు మీరు ప్రీవియస్గా సింపుల్గా ఉండాలి. మనం మూవింగ్ యావరేజెస్ అది ఎలా వెళ్తుంది, లేకపోతే ఇంకొకటి ఎంఏసిడి, లేకపోతే ఆర్ఎస్ఐ, ఇవన్నీ నా పర్సనల్ ఒపీనియన్ వేస్ట్ ఆఫ్ ఇండికేటర్స్ అని నేను అనుకుంటా. దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదేమోనని నా ఆలోచన. నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మీకు ఉపయోగం ఉంటే ఉండవచ్చు. సో ఇక్కడ మీరు చూడండి, ప్రీవియస్ డే ఎస్టర్డే చూద్దాం, క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ ఉంది, ఫస్ట్ 3 క్యాండిల్స్ ఆపాం. ఓకే, తర్వాత ఏమైంది, ఇది ఇంత పెద్ద బులిష్ క్యాండిల్ పడ్డప్పుడు మనకేమవుతుంది చూడండి. ఇట్లాంటివి కొంచెం లాజిక్ ఆలోచించాలి. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు, నేను జస్ట్ ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కానీ చెప్తున్నాను అని గమనించండి. దీని ద్వారా కోట్లు వస్తాయని నేను చెప్పడం లేదు, జస్ట్ ఇది ఉపయోగపడుతుందేమో. మీరు ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ చేసి ప్రాక్టీస్ అనేటువంటిది చేయండి, ఆ తర్వాతే మా రియల్ మనీతో ట్రేడ్ చేసుకోండి. ఎంత అంటే రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ క్యాండిల్ సైజ్ ఎంత ఉంది, దాదాపుగా 45 పాయింట్లు ఉంది. ఐలో చూసి 48, 60 పాయింట్లు ఉంది, దగ్గర 55 పాయింట్లు. 55 పాయింట్లు అంటే మనం పెద్ద అంత రిస్క్ అనేది ప్రీమియంలోకి వచ్చేసి కనీసం 30 పాయింట్లు అవుతుంది. అంత మనం రిస్క్ చేయలేము. 10-15 పాయింట్ల కంటే ఎక్కువ రిస్క్ అనేటువంటిది చేయకూడదు. సో ఇక్కడ మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకోలేదు. ఇక్కడ ఇది వచ్చింది, మళ్ళీ ఇక్కడ వేసింది బులిష్ క్యాండిలే. ఇక్కడ ఏమైంది, మనకి స్టాప్ లాస్ ఇక్కడ హిట్ అయిపోయింది, ఒక ఎంట్రీ అనేటువంటి ఫెయిల్ అయింది. ఇక్కడ చూడండి, ఇది ఎంత మంచిగా ఇచ్చింది, ట్రయల్ చేసుకుంటూ వస్తే ఎంత బాగా పడిపోయిందో చూడండి. దాదాపుగా ఇక్కడ ఎంట్రీ అయ్యాం, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాం, 1:2 1:3 అట్లా చాలా పాయింట్స్ అనేటువంటి దగ్గర 150 పాయింట్లు కింద పడిపోయింది.
అంటే 150 పాయింట్లు అంటే ప్రీమియంలో దాదాపుగా 90 పాయింట్ల దాకా ఉంటుంది. అంత అవసరం లేదు మనకి. టార్గెట్ 40 పాయింట్ల కంటే ఎక్కువ ఉంటే మనం అసలు ట్రయల్ చేసుకుంటూ వెళ్తేనే బెస్ట్ అనమాట. కాబట్టి ఇక్కడ మనం లాస్ అయిపోయినా, ఇక్కడ మనం స్టాప్ లాస్ హిట్ అయిపోయినా ఇక్కడ రెండో దాంట్లో మనకి మంచి ప్రాఫిట్ అనేటువంటిది వచ్చింది. సో దీనికి ఆప్షన్ చైన్లు ఇంకోటి ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు. ఆప్షన్ చైన్ అనేది చార్ట్లో కదలికలను బట్టే మారుతుందని మీరు గమనించండి. దీన్ని కానీ మీరు పక్కాగా జాగ్రత్తగా ఫాలో అయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేటువంటిది ఇస్తుంది అంటున్న ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ.